హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూని. ఈరోజు క్లాస్లోని మనం కటోరీ బ్లౌజ్ కటింగ్ చూద్దామండి. కటోరీ బ్లౌజ్ కటింగ్ అనేటప్పటికి ఫ్రంట్ పార్ట్లోని సింగిల్ డాట్ వచ్చి కటోరీ అనేటప్పటికి ఆ చెస్ట్ పాయింట్ దగ్గర ఉన్న షేప్ అన్నది సపరేట్ పీస్ అన్నది మనకి జాయింట్ అవుతుంది. ఇద్దరు ముగ్గురు అయితే మాత్రం చాలా రోజుల నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారండి కటోరీ బ్లౌజ్ కావాలని. మహారాష్ట్రలోని ఎక్కువగా అంటే మనకి క్రాస్ కటింగ్ ఎలాగో వాళ్ళకి కటోరీ బ్లౌజ్ అలాగనమాట. ఒకటి మహారాష్ట్ర, ఒకటి హైదరాబాద్ సైడు, ఇంకొకటేమో బెంగాలీ వాళ్ళు. వీళ్ళు మాత్రం కటోరీ బ్లౌజ్ని వాడతారు. నేను పూణేలో ఉన్నప్పుడైతే కటోరీ బ్లౌజుల్ని స్టిచ్చింగ్ చేసి అలసిపోయాను అనుకోండి. సరేనా? ఇప్పుడు దానికి దీనికి మన క్రాస్ కటింగ్కి తేడా ఏంటి అంటే బ్యాక్ పార్ట్ అంతా కూడా సేమ్ టు సేమ్. మీ సైజు బ్లౌజ్కి బ్యాక్ పార్ట్ ఎలా అయితే మార్కింగ్ చేసుకుంటారో సేమ్ అదే రకంగా మార్కింగ్ చేసుకోండి. నేనైతే బ్యాక్ పార్ట్ మార్కింగ్ చేసేసానండి. అయినా సరే మీకు నేను చూపిస్తాను. చెస్ట్ లూజ్ ఇదేమో 36, నడుమేమో 30 ఇంచీలు అనమాట. సరేనా? ఇక్కడ మనకేంటంటే లెంత్ ఏమో 14 ఇంచీలు. 14 ఇంచీలు పొడవుకి 1 ఇంచు కలుపుకొని 15 ఇంచీల దగ్గరికి మార్కింగ్ చేసుకున్నాం. సరేనా? షోల్డర్ వచ్చేసి 5.5 పెట్టాను. చంకదింపు 6 ఇంచీలు పెట్టాను. 1.5 ఇంచుకి ఈ షేప్ ఇచ్చుకున్నాం. సరేనా? చెస్ట్ లూజ్ వచ్చేసి 9 ఇంచీలు మార్కింగ్ చేశాను. 2 ఇంచులు ఖర్చులు. ఇక్కడ కూడా సేమ్ అంతే పెట్టాను. 9 ఇంచులు 2 ఇంచులు ఖర్చులకి. సరేనండి? దాని తర్వాత ఇక్కడ 2.5 ఇంచీలు మెడ వెడల్పు, 10 ఇంచీలేమో ఇది డీప్ పెట్టి 3 ఇంచీలు వెడల్పు పెట్టి ఈ రౌండ్ అన్నది ఇచ్చుకున్నాం. సరేనా? ఇలా మనం ఏంటంటే ఫస్ట్ మనకి బ్యాక్ పార్ట్ మీ సైజుకి తగ్గట్టుగా మీరు కటింగ్ చేసేయండి. దాని తర్వాత ఫ్రంట్ పార్ట్లో మాత్రమే మనకి కటోరీ బ్లౌజ్కి కటింగ్ తేడా ఉంటుంది. అదో ఏంటనేది మనం చూద్దాం. బ్యాక్ పార్ట్ కటింగ్ చేసేసిన తర్వాత మనం ఒక న్యూస్ పేపర్ అన్నది తీసుకోవాలి. న్యూస్ పేపర్ మీద ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకున్న తర్వాతే మనం క్లాత్ మీద కటింగ్ చేసుకోవాలి. లేదంటే కనుక కటోరీ బ్లౌజ్కి క్లాత్ వేస్ట్ అయిపోద్ది. సరేనండి? మీరు న్యూస్ పేపర్ తీసుకోండి. నేనైతే పేపర్ క్యాన్వాస్ తీసుకున్నాను. వైట్ కలర్ అయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది అని. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా అయితే మార్కింగ్ చేశారో సేమ్ ఫ్రంట్ పార్ట్లో కూడా మార్కింగ్ చేస్తారు. కాకపోతే నార్మల్ క్రాస్ కటింగ్ బ్లౌజ్కి నడుం లూజ్ కాకుండా చెస్ట్ లూజ్ ఎంత ఉంటే అంతా పెట్టేసి మనకి ఇక్కడ డాట్స్ కూడా వస్తాయి కాబట్టి డాట్స్ కూడా కలుపుకొని నడుం లూజ్ అన్నది మనం పెట్టుకుంటాం. అలా కాకుండా ఇప్పుడు చూపిస్తాను చూడండి. మనకి ఈ బ్లౌజు నడుము వచ్చేసి 30 ఇంచీలు. సరేనా? మీరు హుక్ బెల్ట్ దగ్గర నుంచి ఐ బెల్ట్ వరకు ఆది బ్లౌజ్ కొలుచుకున్న తర్వాతే మనం బ్యాక్ పార్ట్ మార్కింగ్ చేస్తాం కదా. ఇప్పుడు ఈ నడుం లూజ్ని పెట్టి కూడా అంటే కింద మనం నడుంకి డాట్స్ అంటే మనం చెస్ట్ దగ్గర డాట్స్కి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. అది గుర్తుపెట్టుకోండి. మొత్తం పొడవు వచ్చేసి 15 ఇంచీలు మార్కింగ్ చేస్తాం కదా బ్యాక్ పార్ట్లోని. అలాగే ఇక్కడ కూడా సేమ్ 15 ఇంచుల దగ్గరికి మార్కింగ్ చేస్తున్నా. పూర్తిగా మీకు మార్కింగ్ చేసి చూపిస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. దాని తర్వాత షోల్డర్ వచ్చేసి 5.5 ఇంచులకి మార్కింగ్ చేసాం. అలాగే చంకదింపు వచ్చేసి 6 ఇంచీలు. ఇదే చంకదింపుని ఇక్కడి నుంచి ఇలాగా ఇంకొకసారి మార్కింగ్ చేస్తే మీకు లైన్ అన్నది స్ట్రైట్గా వస్తుంది. ఈ కార్నర్లోని బ్యాక్ సైడ్ 1.5 తీసుకున్నాం కాబట్టి ఇక్కడ 30 ఇంచుకి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలాగా మీరు ఈ ఆర్మ్ రౌండ్ అన్నది ఇచ్చేసుకోవాలి. దాని తర్వాత చెస్ట్లో 4వ వంతు 9 ఇంచీలు కదా, 36 సైజు ఇది. 9 ఇంచీలు అలాగే 2 ఇంచీలు ఖర్చులు. మీకు మీ సైజు ఎంతైతే అంతకి మార్కింగ్ చేసుకోండి. నడుము దగ్గరికి వచ్చేటప్పటికి 30 ఇంచీల నడుముకి బ్యాక్ పార్ట్లో కూడా ఏంటంటే నడుముకి 4వ వంతు అన్నది 7.5. బ్యాక్ పార్ట్లోనే 1 ఇంచు మనం డాట్స్ కోసం కలుపుకుంటాం. అందుకే బ్యాక్ పార్ట్ని ఇక్కడ పెట్టి కటింగ్ చేయట్లేదు. యాస్టీజ్గా ఈ 7.5 ఇంచీలే పెట్టుకుంటాం. నడుములో 4వ వంతే పర్ఫెక్ట్గా పెట్టుకోవాలి. ఈ డాట్లు కలిపినవి అవి ఇవి ఉండకుండా. కటోరీ బ్లౌజ్కి మాత్రం ఇది ఇంపార్టెంట్. దాని తర్వాత 2 ఇంచీలు ఖర్చులు. సరేనా? ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి మీరు ఇలాగా కలిపేశారు. దాని తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలాగా కలిపేసుకున్నాం. సరేనా? ఈ 2 ఇంచీల ఖర్చులు మీకు ఇలా వచ్చింది. ఇప్పుడు ఇక్కడ 2.5 ఇంచీలకి మెడ వెడల్పు పెడుతున్నాం. ఏ సైజు వాళ్ళకన్నా సరే మనం 6.5 నుంచి 7 ఇంచీల వరకు మనం నెక్ డీప్ పెట్టుకుంటాం. మీరు నార్మల్ బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్ డీప్ ఎంత పెట్టుకుంటున్నారో సేమ్ అంతే. నేనైతే కనుక ఇక్కడ 7 ఇంచీల దగ్గరికి నెక్ డీప్ మార్కింగ్ చేస్తున్నాను. ఇక్కడ లోపల వైపుకి 3 ఇంచీలు వెడల్పు తీస్తాం కదా, ఇలా తీసి ఇక్కడి నుంచి ఇది ఇలా కలిపేస్తే ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ అన్నది వస్తుంది. సరేనా? ఇక్కడి నుంచి ఇలా మీరు ఫస్ట్ రౌండ్ అన్నది ఇచ్చేసుకుందాం. ఇలా రౌండ్ నెక్ అన్నది మనం మార్క్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం ఏం చేయాలంటే ఇక్కడి నుంచి
2 అంటే ఒక 3 ఇంచీల వరకు కూడా డైరెక్ట్గా ఒక అంటే ఫస్ట్ మనం ఇలా ఫ్రంట్ పార్ట్ నెక్ అయిన తర్వాత ఇక్కడ మనం షేప్ ఇచ్చుకోవాలి. ఇక్కడ షేప్ ఇచ్చేటప్పుడు ఏం చేయాలంటే ఏ సైజ్ వాళ్ళకన్నా సరే కింద నుంచి మనం క్రాస్ కటింగ్ బ్లౌజ్కి ఎలాగైతే 2 ఇంచులు తగ్గించుకుంటామో సేమ్ అదే రకంగా కింద నుంచి 2 ఇంచులు తగ్గించేయండి. ఇలా తగ్గించేసి ఇక్కడి నుంచి ఇక్కడికి మీరు ఇలాగా స్ట్రైట్గా మార్కింగ్ చేసేయండి. మార్కింగ్ చేసేసి ఇక్కడ పైన 1 ఇంచు దగ్గరికి ఉక్కుల వైపు 1 ఇంచు దగ్గరికి మార్కింగ్ చేసి ఇక్కడి నుంచి ఇలాగా జస్ట్ ఒక షేప్ అన్నది ఇక్కడ ఇలా ఒక షేప్ ఇస్తారు అంతే, సరేనా? ఇలా షేప్ ఇచ్చి ఇది ఇలా స్ట్రైట్గానే వదిలేస్తారు. ఇక్కడ మాత్రం చిన్న షేప్ అన్నది ఇలా వస్తుంది. ఈ లైన్కి కిందకి ఇలా తీసుకెళ్ళి ఇలా రాకూడదు క్రాస్ కటింగ్లా. ఇక్కడ నుంచి ఇలాగే ఈ లైన్లో ఇది ఎక్కడ కలిసింది అంటే ఇంచుమించులోనే ఒక 2.5 ఇంచుల దగ్గర టచ్ అయింది, సరేనండి? ఇక్కడ నుంచి ఇలా తీసుకొచ్చి ఈ లైన్లో షేప్ ఇచ్చేసుకోవడమే అంతే. ఇప్పుడు ఇది ఫస్ట్ మనం కటింగ్ చేసేసుకోవాలి. ఇది కటింగ్ చేసిన తర్వాత మనం కటోరీ తీయాలి. కటోరీ తీసిన తర్వాత ఆ కటోరీని మళ్ళీ ఒక పెద్ద కటోరీలోకి కన్వర్ట్ చేయాలి. అది ఏంటనేది ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇక్కడి నుంచి మీరు ఇలాగా ఒక 2.5 ఇంచీలు ఇది చూసారు కదా, ఇలా రౌండ్ తిరిగింది చూసారా? ఈ రౌండ్ తిరిగిన దగ్గర మీకు ఇంకా తెలియాలంటే ఇలా రౌండ్ తిప్పినప్పుడు ఈ రౌండ్కి ఇక్కడి నుంచి అయితే కనుక 2.5 లేదా 3 ఇంచీలు ఇక్కడి నుంచి ఇలాగా చేసినప్పుడు 3 ఇంచీల వరకు కూడా మీరు ఇలా షేప్ అన్నది ఇక్కడికి వస్తుంది అనమాట. కటోరీ షేపు ఇక్కడికి వస్తుంది. ఇది 2.5 ఇంచీలు పెట్టి ఇలా చిన్న మెడ పెడితే అలా పెద్ద మెడ పెట్టిన తేడా ఉంటుంది. కానీ ఇది ఎక్కడ కలపాలన్నది మనకి కటోరీని బట్టి చూడొచ్చు. అది ఎలా అంటే ఇప్పుడు ఇక్కడ మనకి ఫిట్టింగ్ లైన్ ఉంది చూసారా? ఈ ఫిట్టింగ్ లైన్ నుంచి ఏ సైజు వాళ్ళకన్నా సరే ఇక్కడి నుంచి ఇది ఇలాగా మనం ఒక 2 ఇంచీలు లేదా 2.5 ఇంచీలు వదిలేయాలి. 2 ఇంచీలని వదిలేస్తే కనుక ఖర్చులతో పాటుగా తర్వాత ముందుకు వెళ్తుంది. కాబట్టి ఇక్కడ 2.5 ఇంచీలకి మీరు ఇక్కడ ఒక మార్కింగ్ అన్నది చేయండి, సరేనా? ఏ సైజు వాళ్ళకన్నా సరే మీకు ఒకటే పద్ధతి. ఇక్కడి నుంచి ఈ ఫిట్టింగ్ లైన్ నుంచి 2.5 ఇంచీలకి మీరు ఇది 2.5 ఇంచీలకి వదిలేయాలి. వదిలేసిన తర్వాత ఇక్కడి నుంచి ఇప్పుడు ఈ ఆమ్ రౌండ్ ఉంది చూసారా? ఇక్కడ కరెక్ట్గా ఇలా పెట్టి ఇక్కడ ఆమ్ రౌండ్ దగ్గర ఇలా ఇక్కడ పెట్టి 2 ఇంచీలు లేదా ఇది కూడా 2 ఇంచీలు లేదా 2.5 ఇంచీల దగ్గరికి ఇది ఒక మార్కింగ్ అన్నది ఇలా చేసుకోవాలి, సరేనా? ఇదైతే యాక్చువల్గా 2 ఇంచీలకే మనం మార్కింగ్ చేస్తాం. ఇది 2 ఇంచీలకి ఇలా ఇక్కడ ఈ కార్నర్ దగ్గర ఇక్కడ నుంచి ఈ లైన్ నుంచి ఆమ్ రౌండ్ దగ్గర నుంచి 2 ఇంచీల దగ్గరికి మార్కింగ్ చేస్తాం, సరేనండి? ఇప్పుడు ఇక్కడ ఇది 3 ఇంచీలు ఇలా కొలుచుకుని 3 ఇంచీలు తీసుకున్నాం కదా. ఇక్కడ కానీ షేప్ ఇలా కిందకు వస్తుంది అని అనిపిస్తే కొద్ది పైకి కూడా వెళ్ళొచ్చు. అంటే ఈ షేప్ని ఇలా కలపాలన్నమాట. ఇది ఇక్కడ రౌండ్ వచ్చినట్టుగా ఇలా కలుస్తుంది. ఇలా కలిసి ఇది ఇక్కడి నుంచి ఇలా వచ్చి ఈ 2 ఇంచీలు ఈ 2.5 ఇంచీల దగ్గరికి ఇలా రౌండ్ షేప్ అన్నది మనం ఇలా ఇచ్చుకోవాలి, సరేనా? చూసారు కదా? ఇది ఇక్కడ మీరు డాట్ వేసుకుంటే కంపల్సరిగా పర్ఫెక్ట్గా షేప్ అన్నది పర్ఫెక్ట్గా ఇక్కడికి మీకు డాట్ అన్నది వస్తుంది అనమాట. ఇప్పుడు ఇక్కడి నుంచి చూసారు కదా రౌండ్ ఆటోమేటిక్గా మీకు వచ్చేసింది కదా. ఇప్పుడు కటింగ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఇది కటోరీ అనమాట. ఈ పార్ట్ ఇలాగా కటోరీ, మిగతాది బేస్. దీన్ని మనం ఏమీ చెయ్యం. ఈ కటోరీని మళ్ళీ ఇంకొకసారి కటింగ్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్ మనం షేప్ ఇచ్చుకున్న కటింగ్. ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలంటే ఈ కటోరీ కటింగ్ చేయకముందే ఇలాగ బ్యాక్ పార్ట్ని తీసుకోండి. ఇలా బ్యాక్ పార్ట్ తీసుకుని ఈ బ్యాక్ పార్ట్ మీద ఇలాగ ఫ్రంట్ పార్ట్ని ఇలా పెట్టుకోండి. సింపుల్ మెథడ్ అనమాట షేప్ బెల్ట్ కోసం, సరేనా? షేప్ బెల్ట్ కోసం ఏంటంటే ఇక్కడి నుంచి ఈ కింద లైన్ నుంచి మనకి అరేంజ్ అనేది షేప్ బెల్ట్ కుట్లకి ఖర్చులు కావాలి కదా. ఇక్కడ నుంచి చూసుకుని ఇక్కడ నుంచి బ్యాక్ పార్ట్ కింద అంచు ఎంత ఉందో ఇలా చూసుకుంటే నాకు 1/4 తక్కువ 4 ఇంచీలు అన్నది వచ్చింది. అంటే
3.7 ఇంచెస్ వచ్చింది. అదే ఇక్కడ ఒక అరెంజ్ మళ్ళీ పైకి ఇలా పెట్టి ఈ ఫ్రంట్ పార్ట్ నుంచి ఇలా చూసుకుంటే కనుక పావు తక్కువ 3 ఇంచులు వచ్చింది, అంటే 2.7 వచ్చింది అనమాట. అలాగే ఈ మొత్తం బ్యాక్ పార్ట్ అంతా కూడా ఇది చూసారు కదా, ఇక్కడ నుంచి ఇదంతా ఇలా చూసుకుంటే ఇక్కడ వరకు చూసుకుంటే సరిపోద్ది. 10 ఇంచీలు అన్నది ఇక్కడ మనకి 10 ఇంచీలు వచ్చింది. అంటే ఇక్కడ ఇలా మొత్తం బ్యాక్ పార్ట్ కింద బ్యాక్ పార్ట్ కూడా చూసేసుకోవచ్చు. అలా చూసుకున్న 11 ఇంచీలు. సరేనండి, ఇప్పుడు ఈ లెంత్తోని మనం ఇక్కడ చూసుకోవాలి. అంటే ఈ 3 కొలతలతోని షేప్ బెల్ట్ని కటింగ్ చేసుకోవాలి. ఈ కొలతలతో షేప్ బెల్ట్ తీసుకోవాలి అనుకుంటే ఇక్కడ నుంచి మనం 11 ఇంచీలు మన వైపు నుంచి మన ముందు వైపుకి 11 ఇంచీలు ఉండేటట్టుగా ఇలా ఒక మార్కింగ్ ఇలా చేసుకోండి. సరేనా? దాని తర్వాత ఈ పావు తక్కువ 4 ఇంచీలు అన్నది ఇక్కడ మన వైపు నుంచి ఇలా పెట్టాలి. ఈ పావు తక్కువ 3 ఇంచీలు అన్నది ఇక్కడ పెట్టుకుంటాం. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలాగా షేప్ ఇచ్చుకోవాలి. షేప్ ఇచ్చుకోవాలంటే ఒక 3.5 దగ్గర చేసి ఇక్కడ ఎంత అయితే పెట్టామో దానికి 1 ఇంచు తగ్గించాలి. ఇక్కడ పావు తక్కువ 4 అయితే ఇక్కడ పావు తక్కువ 3 ఇంచులు పెట్టాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ షేప్ దగ్గర నుంచి ఇక్కడికి ఇలా షేప్ ఇవ్వండి. ఇచ్చి ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్గా తీసుకొచ్చేయండి. సరేనా? ఇప్పుడు మనకి షేప్ బెల్ట్ అన్నది వచ్చేసింది. ఇప్పుడు మనకి పర్ఫెక్ట్గా షేప్ బెల్ట్ వచ్చింది. ఇప్పుడు మనం అనుకున్న ఈ కటోరీని కటింగ్ చేసుకోవాలి. ఎందుకంటే షేప్ బెల్ట్ అన్నది ఇంపార్టెంట్ కదా. అది కటోరీ కటింగ్ చేసిన తర్వాత బిగినర్స్ అయితే, కొత్తగా నేర్చుకునే వాళ్ళు అయితే షేప్ బెల్ట్ తీయలేరనమాట. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఈ కటోరీని కటింగ్ చేసుకోండి. ఇలా ఇప్పుడు ఇది మనకి క్లాత్ అన్నది కటింగ్ అవ్వాలి 2 పొరల మీద. సరేనా? దాని తర్వాత ఈ కటోరీ కూడా మనకి కటింగ్ అవ్వాలి. కానీ ఈ కటోరీకి ఇప్పుడు మనం డాట్స్ కట్టర్ తీసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడి నుంచి ఇలా మనం ఇలా పెట్టినప్పుడు ఇంకొక న్యూస్ పేపర్ తీసుకుని ఫస్ట్ ఈ కటోరీ షేప్ ఎలా అయితే ఉందో అలాగే సేమ్ కటోరీని ముందు మార్కింగ్ చేసుకోవాలి. ఇది చూడండి, ఇలా స్ట్రైట్గా ఎలా పెట్టి ఇక్కడ నుంచి ఈ రౌండ్లు మనకి షేప్ ఎలా అయితే ఉందో ఇది మెడ, ఇది మనకి కటోరీ మిడిల్లో వచ్చిన షేప్, ఇది కింద షేప్ బెల్ట్ దగ్గర వచ్చిన లైన్, ఇది హుక్కుల వైపు. అర్థమవుతుంది కదా? ఈ షేప్ ఎలా అయితే ఉందో అలాగా సేమ్ మార్కింగ్ చేసేసుకోండి. సేమ్ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ హుక్కుల దగ్గర ఎప్పుడు కూడా ఒక 6 ఇంచ్ అన్నది ఇలా ఇక్కడికి పెంచుకోండి. 6 ఇంచ్ అన్నది ఇలా ముందుకి ఇలా పెంచి ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా కలిపేసుకోండి. సరేనా? ఇక్కడ హుక్కుల దగ్గర 6 ఇంచ్ మనం కలుపుకోవాలి. దాని తర్వాత ఇక్కడి నుంచి ఒక 6 ఇంచ్ అన్నది ఇలా ఇక్కడ కూడా పెంచుకోవాలి. ఇలా అలాగే ఇక్కడ కూడా ఒక 6 ఇంచ్ అన్నది పెంచుకోవాలి. ఎందుకంటే మనం ప్రిన్సెస్ కటింగ్ చేసినప్పుడు ప్రిన్స్ కట్ కలపడానికి సైడ్ని మనం ఎలాగైతే 6 ఇంచ్ కలుపుకుంటామో అలాగే ఇది ఇప్పుడు ఇక్కడ కటోరీ జాయింట్ చేయాలంటే అటు పావించు, అటువైపు పీస్ పావించు, ఇటువైపు పావించు కలిపి 6 ఇంచ్ అన్నది మనకి ఖర్చులకు పోద్ది. కాబట్టి ఇది ఇలా కరెక్ట్గా 6 ఇంచ్ అన్నది మీరు ఖర్చులు కంపల్సరీగా కలుపుకోవాలి. ఇలా సరేనండి. ఇప్పుడు ఈ డాట్స్ని ఇలా కలిపేసుకుంటే మీకు ఈ ఖర్చులు అన్నవి వచ్చేస్తాయి. సరేనా? ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంతవరకు ఇక్కడ నుంచి ఈ పీస్ని ఇలా పట్టుకొని ఇక్కడ ఈ పాయింట్ దగ్గరికి ఇది ఇలా పెడితే సెంటర్ పాయింట్ వస్తుంది. ఈ సెంటర్ పాయింట్ వచ్చిన దగ్గర ఇలా క్లాత్ని కింద వైపుకి ముడతలు లేకుండా ఇలా ఒక ఫోల్డింగ్ చేయండి. ఇలా ఫోల్డింగ్ చేస్తే సెంటర్ పాయింట్ అన్నది మీకు వస్తుంది అనమాట. ఇది చూడండి, ఇక్కడ ఇది సెంటర్ పాయింట్. ఈ లైన్ చూసారు కదా, ఇలా వచ్చింది. ఈ లైన్ ఇంచుమించులోని మీకు ఒక 2 ఇంచీల వరకు ఈ ఫోల్డింగ్ చేస్తే వచ్చిన లైన్ అన్నది 2 ఇంచీల వరకు కలుపుకోవాలి. 2 ఇంచీల వరకు కలుపుకొని అక్కడి నుంచి ఇది ఇలాగా ఇక్కడి నుంచి ఈ చివరి నుంచి ఇక్కడికి ఇలా కలుపుకుంటారనమాట. ఇప్పుడు మనం
కటింగ్ చేసుకోవాలి. కటింగ్ చేసుకుని డాట్ మార్కింగ్ అన్నది పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది మెయిన్ కటింగ్ అనమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది ఇలా పెట్టిన తర్వాత ఇక్కడ డాట్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇక్కడి నుంచి అంటే ఈ కార్నర్ దగ్గర నుంచి ఇలాగా ఒక 2 ఇంచీల దగ్గరికి మార్కింగ్ చేయాలి. ఇలా 2 ఇంచీల దగ్గర మార్కింగ్ చేసుకుని ఇక్కడి నుంచి కనీసం ఒక 4 ఇంచీల వరకు అన్నా సరే మీరు ఇక్కడి నుంచి ఇలా ఈ చివరి నుంచి ఇక్కడికి 4 ఇంచీల వరకు అన్నా సరే ఈ డాట్ స్టిచ్చింగ్ అన్నది చేయాలన్నమాట. ఇక్కడి నుంచి ఇది ఇలా, అప్పుడు మీకు అనుకున్న చూసారు కదా ఇక్కడ మార్కింగ్ ఇలా కనిపిస్తుంది, అప్పుడు మీరు అనుకున్న డాట్ అన్నది వస్తుంది అనమాట. ఇలా ఇంతవరకు స్టిచ్చింగ్ వస్తుంది. ఈ పార్ట్స్ని ఇది చూసారు కదా ముందు కటింగ్ చేసుకుని ఈ సైడ్ పార్ట్ ఉంది చూసారా, ఈ సైడ్ పార్ట్తో పాటు ఇప్పుడు దీన్ని కూడా మనం కటింగ్ చేసి తీసుకోవాలి. ఇక్కడ బ్యాక్ పార్ట్ కటింగ్ అయిన తర్వాత ఇది చూడండి, దీన్ని ఇలా తిరగేసి ఇక్కడ ఇలా పెడితే కనుక మీకు చాలా ఈజీగా క్లాత్ అన్నది మీకు సేవ్ అవుతుంది. సరేనా? అలాగే ఇక్కడ ఈ కటోరీ దగ్గరికి వచ్చేటప్పటికి స్ట్రైట్ పెట్టాలా క్రాస్ పెట్టాలా అని డౌట్ వస్తుంది. మనకి క్లాత్కి తగ్గట్టుగా క్రాస్ అన్నా పెట్టుకోవచ్చు, స్ట్రైట్ అన్నా పెట్టుకోవచ్చు. ఈ కటోరీ బ్లౌజ్కి క్రాసే ఉండాలని ఏమీ లేదు. మనకి క్లాత్ సరిపోకపోతే ఎలాగన్నా సరే మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా క్రాస్ పెట్టాలనుకుంటే క్రాస్ పెట్టవచ్చు, ఇలా స్ట్రైట్ కావాలంటే స్ట్రైట్ పెట్టవచ్చు. ఎలా పెట్టినా సరే ఈ కటోరీ షేప్ ఎలా అయితే ఉందో అలా మనకి కంపల్సరీగా పీసులు అన్నవి కంపల్సరీగా రావాలన్నమాట. ఇక్కడ మనకి షేప్ బెల్ట్లు వస్తాయి. అలాగే ఈ షేప్ బెల్ట్ని కూడా చూసారు కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా ఒక షేప్ బెల్ట్ వస్తుంది. కటింగ్ అన్నది మనకి ఇలా అయింది కదా, ఇది హుక్కుల వైపు ఈ రౌండ్ తెలుస్తుంది కదా, ఈ 2 కార్నర్ల దగ్గర నుంచి ఇక్కడ మనం ఇక్కడ సెంటర్కి ఇది చూస్తున్నారు కదా, ఈ సెంటర్కి ఇలాగా ఫోల్డింగ్ చేసుకుని ఇక్కడి నుంచి ఇలాగా 2 ఇంచీల దగ్గరికి ఇలా మార్కింగ్ చేయాలి. ఇలా మార్కింగ్ చేసి ఇక్కడ ఇంచుమించులోని ఒక 4 ఇంచీల దగ్గరికి ఈ షేప్ ఇచ్చుకోవాలి. ఇచ్చుకుని ఇక్కడి నుంచి ఇది ఇలాగా స్టిచ్చింగ్ అన్నది ఇలా చేయాలి. సరేనండి? కాబట్టి ఇక్కడ మీరు ఇక్కడ ఒక నాట్ అన్నది ఇక్కడ కట్ అన్నది ఇలా పెట్టాలి. సరేనా? ఇది ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి స్టిచ్చింగ్ చేసేటప్పుడే చూసారు కదా, ఇది నెక్ పార్ట్ కదా, ఇది నెక్కి ఇలా వచ్చినప్పుడు ఇటువైపు ఒక రాంగ్ మార్కింగ్ ఇటు ఒక ఇంటూ మార్కింగ్ చేసుకుంటే 2 రాంగ్ సైడ్ అని అర్థమవుతాయి. అలాగే ఎదురెదురుగా పెట్టుకుని ఇటువైపు కూడా రాంగ్ మార్కింగ్స్ అనేవి పెట్టుకోవాలి. సరేనండి? ఇప్పుడు చూసారు కదా, ఇలా మనకి ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట. ఇది ఈ రకంగా ఇలా ఫస్ట్ మీరు ఇంటూ మార్క్స్ ఎదురెదురుగా పెట్టుకుంటే తారుమారు అవ్వకుండా ఉంటాయి. ఇప్పుడు డాట్స్ వేసుకుందాం. ఫస్ట్ ఇక్కడ షేప్ బెల్ట్ని రెడీ చేసేసుకోండి. సరేనా? ఎప్పుడు ఎలా అయితే స్టిచ్ చేసుకుంటామో చూసారు, ఇవి ఒక 2 పార్లు ఇవి ఒక 2 పార్లు షేప్ బెల్ట్ని రెడీ చేసేసుకుని ఉంచుకోవాలి. ఇక్కడ మనం కట్స్ పెట్టాం కదా, ఇంక మనం ఏం మార్కింగ్లు ఏం పెట్టాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు ఇది చూడండి, ఇది ఎక్కడైతే ఇంటూ మార్క్ ఉందో అటువైపుకి ఫోల్డింగ్ వచ్చేటట్టుగా ఇలా ఈ 2 కింద పెట్టిన కట్స్ ఉన్నాయి కదా, ఈ కట్స్ని ఇలా పట్టుకోండి. ఇలా పట్టుకొని ఇప్పుడు ఇక్కడ మనం డాట్ వేసుకోవాలి. ఈ డాట్ పొడవు అన్నది మీరు 4 ఇంచీల దగ్గర నుంచి
4.5 ఇంచీల వరకు కూడా వేసుకోవచ్చు. 4 అయినా పర్వాలేదు, 4.5 అయినా సరే పర్వాలేదు. కొద్దిగా షేపు పైకి కావాలి అనుకున్న వాళ్ళు 4.5, కొద్ది కిందకు ఉండాలి అనుకున్న వాళ్ళు 4 ఇంచీలు అనమాట. సరేనా? నేను 4 ఇంచీల దగ్గరికి మార్కింగ్ చేస్తాను. ఇప్పుడు ఈ కట్ట దగ్గర నుంచి ఈ 4 ఇంచీల వరకు ఇలాగా ఇంతవరకు స్టిచ్ చేసుకోవాలి. సరేనా? అలాగే సేమ్ ఇటువైపు కూడా ఈ 2 కట్స్ని కలిపి ఇలా పట్టుకోవాలి. మన క్రాస్ కటింగ్ బ్లౌజుల్లో కాదండి, స్టిచ్చింగ్ మాత్రం చాలా సింపుల్గా ఈజీగా అయిపోద్ది అనమాట. ఈ మెయిన్ డాట్ అన్నది ఒకటి వేసుకుంటే మనకి బ్లౌజ్ అయిపోయినట్టే. మనలాగా ఏంటంటే మన క్రాస్ కటింగ్ లాగా 3 డాట్స్ అవి వేసుకుని ఇంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదనమాట. ఇక్కడి నుంచి ఇది ఇలాగా కలిపే ఇప్పుడు స్టిచ్ చేసేసుకోవడమే. చూసారు కదా, డాట్ అన్నది మనకి వచ్చేస్తుంది. ఇలా వస్తుంది. కటోరీ అన్నది మీకు ఇలా రెడీ అవుతుంది అనమాట. ఈ కటోరీకి ఇప్పుడు ఈ పార్ట్ ఉంది చూసారా, ఈ పార్ట్ని మనం ఈ రాంగ్ సైడ్ ఉన్నది ఈ రాంగ్ సైడ్ ఉన్న వైపుకి ఇలా రావాలి. సరేనా? అంటే ఇక్కడి నుంచి మనం ఇలా పట్టుకోవాలి. ఇక్కడ పట్టుకొని ఇటువైపు నుంచి ఇటువైపు అయినా సరే పర్వాలేదు, ఇలా మెడవైపు దగ్గర నుంచి ఇలా పట్టుకుని ఒక పాదం ఖర్చు వెడల్పు, అంటే ఈ పాదం అంచుకి ఈ అంచులు ఉండేటట్టు చూసుకుంటూ స్టిచ్ చేసుకోవడం. చూసారు కదా, ఈ రకంగా ఇలా మనకి ఇటువైపు నుంచి ఇక్కడికి ఇలా కటోరీ అన్నది వస్తుంది. ఈ షేప్ మీకు ఈ రకంగా వస్తుంది. క్రాస్ కటింగ్ ఎలా అయితే మీకు షేప్ సెట్ అవుతుందో సేమ్ అదే రకంగా సెట్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ మీకు ఏమైనా ఇది చూడండి, ఇక్కడ ఏవైనా సరే ఎగుడు దిగుడు ఏమైనా వచ్చినట్టయితే కనుక చిన్నది ఇలాగ క్రాస్గా ఇలా కిందకి చిన్నది ఇలా ట్రిమ్ చేసుకుంటాం. సరేనండి? ఇలా మనం ట్రిమ్ చేసుకోవచ్చు. దాని తర్వాత షేప్ బెల్ట్ తీసుకోండి. షేప్ బెల్ట్ తీసుకొని ఇక్కడ మనం షేప్ బెల్ట్ని స్టిచ్ చేసుకుంటాం. ఈ షేప్ బెల్ట్కి ఇక్కడికి ఇలా ఒక కొన ఎప్పుడు కూడా వదిలేస్తాం కదా, అలా వదిలేసి ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటాం. ఇలా స్టిచ్చింగ్ స్టార్ట్ చేసిన తర్వాత ఇది చూడండి, ఈ డాట్ ఉంది కదా, ఇది మామూలుగా మనం ఎలా అయితే డాట్ వేస్తాం సేమ్ అదే రకంగా ఇలా ఫోల్డింగ్ అన్నది ఇలా చేసుకుంటాం. ఇలా చేసుకుని ఇది ఇలా పెట్టి ఇక్కడ ఇది ఇలా పెట్టి స్టిచ్ చేసేయడం. దాని తర్వాత ఇలా టాప్ స్టిచ్. చూసారు కదా, ఈ రకంగా కటోరీ బ్లౌజ్ అన్నది మీకు వస్తుంది అనమాట. సరేనండి? ఇక్కడ మళ్ళీ మనం ఫస్ట్ ఒక కుట్టు కుట్టాం కదా, డబుల్ స్టిచ్ అన్నది వేసేసుకుంటే లైనింగ్ బ్లౌజ్ గట్రా అయితే కనుక డబుల్ స్టిచ్ అన్నది వేసేసుకోవాలి. ఇప్పుడు ఆటోమేటిక్గా మీకు ఇక్కడ హుక్ బెల్ట్లు ఐ బెల్ట్లు వస్తాయి. ఇది మీకు పర్ఫెక్ట్గా ఇది ఇలా సరిపోద్ది అనమాట. కటోరీ బ్లౌజ్ అన్నది మీకు ఈ రకంగా సెట్ అవుతుంది. చక్కగా ఇలా మీకు కటోరీ వచ్చి ఈ కటోరీ దగ్గర ఇలా షేప్ వస్తుంది. షేప్ బెల్ట్ అన్నది ఇలాగా ఫ్లాట్గా నీట్గా వస్తుంది అనమాట. సరేనండి? ఈ రకంగా ఇక్కడ మనకి షేప్ క్రియేట్ చేయడం కోసం కిందకి డౌన్ చేసుకుని క్లాత్ని మళ్ళీ పైకి స్టిచ్ చేసుకుంటే ఆ కటోరీ క్రియేట్ అవుతుంది అనమాట. ఈ రకంగా రెండో వైపు కూడా సేమ్ కటోరీని మనం జాయిన్ చేసుకుని ఇక్కడ షేప్ బెల్ట్ వేసేసుకోవడమే. సరేనండి? ఇది కటోరీ బ్లౌజ్ కటింగ్ చేసుకుని స్టిచ్చింగ్ చేసుకునే పద్ధతి. మిగతాదంతా బ్యాక్ పార్ట్ అయినా హ్యాండ్స్ అయినా యాస్టీజ్గా సేమ్ టు సేమ్ అనమాట. ఆ తర్వాత నార్మల్గా ఇక్కడ మనం ఇలా స్టిచ్చింగ్ అంటే మెడపట్టి వేసేసుకోవడమే. సరేనండి? ఈ రకంగా ఫ్రంట్ పార్ట్ని స్టిచ్చింగ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి. మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.